హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ మునగాకు కారం పొడి అండి. ఈ కారం పొడిని పర్ఫెక్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో అయితే షేర్ చేస్తున్నాను. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేసి ఎంజాయ్ చేయండి. ట్రై కూడా చేసేసేయండి. ఇవి మునగాకు అయితే చాలా హెల్దీ అండి. వీటిని వాటర్లో వేసుకొని తాగినా కూడా పొద్దున లేవంగానే ఎంతో హెల్దీగా ఉంటారు. నేనైతే డైలీ రొటీన్లో మనం ఇడ్లీ కానీ, దోశ కానీ, వేడి వేడి అన్నంలో కానీ కొద్దిగా నూనె వేసుకొని లేదా నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా హెల్దీ అండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్దాం. మునగాకు కారం పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఒక గిన్నె పెట్టేసుకొని నేను మిరపకాయల్ని ఒక 100 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. నేను ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను. 2 టైప్స్ చేస్తున్నానండి. సపరేట్గా ఒక కారం పొడి, నెక్స్ట్ మునగాకు కారం పొడి 2 చేస్తున్నాను. ఒకటే వీడియోలో 2 వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేసేయండి. మిరపకాయలు వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ వరకు దూరగా వేయించుకోవాలి. అదే గిన్నెలో కొద్దిగా ధనియాలు కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మనకు కమ్మటి వాసన వస్తుందండి. అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. అప్పటి వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ధనియాలను కూడా ఈ విధంగా వేయించేసుకోండి. మరీ ఎక్కువగా మాడనివ్వకండి, టేస్ట్ అనేది మారిపోతుంది. లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపించే విధంగా వేయించేసుకోండి. ఈ విధంగా వేయించుకొని ధనియాలను కూడా మిక్సీ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా ధనియాలను తీసుకొని నెక్స్ట్ అయితే మనం ఒక 2 టేబుల్ స్పూన్ మినప్పప్పుని తీసుకుందాం. మినపప్పుని కూడా దోరగా వేయించుకుందాం. మనకు కారం అనేది ఎక్కువగా తగలకుండా ఇలాంటి పప్పులన్నిటిని యాడ్ చేస్తే కొంచెం కారం తగ్గి టేస్టీ ఉంటుంది, హెల్తీకి హెల్తీ ఉంటుందండి. అందుకే ఇవన్నీ పప్పులు వేస్తున్నాను. మీరు కావాలంటే ఈ పప్పులన్నిటిని స్కిప్ చేయొచ్చు, కారం ఎక్కువగా కావాలనుకుంటే. కానీ పప్పులు వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. పప్పులు తినడం మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా మినపప్పు వేయించుకున్నాక వీటిని కూడా మిక్సీ బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పుని కూడా యాడ్ చేసుకుందాం. ఈ కారం పొడి బాలింతలకైతే సూపర్గా పనిచేస్తుందండి. చలికాలంలో కూడా ఎవరైనా తినొచ్చు. మనం బాలింతలకు చేసుకునేటప్పుడు శనగపప్పుని స్కిప్ చేయాలి. శనగపప్పును వేయొద్దండి. ఒకవేళ సి సెక్షన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అందుకోసమే శనగపప్పుని స్కిప్ చేయమంటున్నాను. నార్మల్ డెలివరీ వాళ్ళు శనగపప్పును కూడా తినేయచ్చు. ఈ విధంగా శనగపప్పును కూడా ఫ్రై చేశాక నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర. ఈ విధంగా జీలకర్రను యాడ్ చేసుకొని వీటిని కూడా చిటపటలు ఆడేంత వరకు వేయించుకోండి. జీలకర్ర కూడా వేగిపోయాక మనమైతే మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మంటను మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి వీటన్నిటిని అయితే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదండి. సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి. చూడండి, జీలకర్ర కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు జీలకర్రను కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా తీసుకొని ఫ్రెష్గా కడిగి ఆరబెట్టుకున్న మునగాకును కూడా ఫ్రై చేసుకుందాం. మీకు వీలైతే ఎండగా ఉంటే ఎండలో అయితే ఆరబెట్టేసుకోండి. నా దగ్గర ఎండ లేదు, సో అందుకోసమే నేను ఎండలో ఆరబెట్టలేకపోయాను. తడిగుడ్డలో వేసి తూడ్చి మంటను సిమ్లో పెట్టి చాలాసేపు వేయించుకోండి. చాలా అంటే చాలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. చూడండి, ఈ విధంగా వేయించుకున్నాక కొద్దిసేపు అయ్యాక మనం లైట్గా అయితే ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. తడి మొత్తం పోయాక లైట్గా, ఇది నేను కొమ్మలు తీసుకున్నాను కాబట్టి ఈ ఆకు అనేది క్రిస్పీగా కాదు, అందుకోసమే నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని నేనైతే వేయించుకుంటున్నాను. మీరు ఆయిల్ అనేది వేయకుండా వేయించుకోండి. మీకు కొద్దిగా ఎండగా ఉంటే ఎండలో ఆరబెట్టేసుకొని వేయించుకుంటే సూపర్గా ఉంటుందండి. నేను అనేది లైట్గా ఆయిల్ యాడ్ చేసుకొని వేయించుకుంటున్నాను. ఈ విధంగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందాం. చూడండి, ఈ విధంగా వేసుకొని మంటను సిమ్లో పెట్టి మొత్తం డీప్ ఫ్రై చేసేసుకోండి.
క్రిస్పీగా మొత్తం క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకుందాం. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంది. చాలండి, ఈ విధంగా అయింది కదా, ఇంతే అవుతుందండి ఇది. ఇప్పుడైతే మనం ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న దాంట్లో కొద్దిగా నువ్వులు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా చింతపండు, 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మనమైతే మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకొని, కారం అనేది ఎక్కువగా ఉంటుంది కదా, నేనైతే ఒక సగం వరకు కారం అయితే తీసుకున్నానండి. కొందరికి మునగాకు కారం పొడి ఇష్టం ఉండదు కదా, సపరేట్గా కూడా వేసుకోవచ్చు. అందుకోసమే నేను కారం అయితే తీస్తున్నాను. ఈ విధంగా కారం పొడి అనేది మీకు ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే అంత క్వాంటిటీలో తీసేసుకోండి. మునగాకులో కూడా కారం కావాలి కాబట్టి నేను సగం తీసుకొని సగం అయితే మునగాకులో యాడ్ చేసుకున్నాను. మీకు కావాల్సినంత తీసేసుకొని మిగిలిన కారం పొడిలో నేనైతే మునగాకు వేసి మిక్స్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా తీసేసి పక్కకైతే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ టైప్ 2 అండి. అదే పౌడర్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకుని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మునగాకు యాడ్ చేసుకొని మరొక్కసారి మిక్సీ చేసుకుందాం. అంతే అండి. చూడండి, దీన్ని కూడా ఒక గాజు సీసాలో ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని మనం ఇలాంటి హెయిర్ కంటెంటెడ్ సీసాలో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుందండి. హెల్దీ కూడా, మనకు ఇడ్లీలోకైనా సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. అస్సలు ఖరాబ్ అయితే కాదు. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మునగాకు కారం పొడి రెడీ అయిపోయింది. నేనైతే ఇడ్లీలో ట్రై చేస్తున్నాను. ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం. చాలా అంటే చాలా బాగుందండి. ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉంది. ఈ విధంగా పైన కూడా చల్లుకొని కూడా తినొచ్చు. చూడండి, 2 కాంబినేషన్లో అయితే ఇంకా అదర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.